My dear students, Andariki, good morning. So I welcome you all into my SRB chemistry classes. Today in this class, we are going to discuss about the compounds of xenon, fluorides of xenon, that is XeF2, XeF4 and XeF6. We are going to discuss the preparation and reactions of these substances with water and then structures. So these three things we have to discuss in this. It is one of the very important question. It has been asking in intermediate public examinations in Andhra Pradesh as well as in Telangana. So for both it is very important topic. So let us discuss about this one. Okay. So first of all, preparation, that is preparation of XeF2, XeF4 and XeF6. So first of all you have to know their names. So XeF2 is xenon difluoride, xenon difluoride, and XeF6 F4 anamata. This is xenon tetrafluoride. Tetra means 4. Tetrafluoride. And XeF6. Okay now. So XeF6 is xenon hexafluoride. Hexafluoride. So this one. 2 unte di and rayali, 4 unte tetra and 5 unte hexa. That is 6 unte hexa. Migatha one is xenon fluoride, xenon fluoride, xenon fluoride, difluoride, tetrafluoride and hexafluoride. Okay, this one. Now, XeF2, XeF4 and XeF6 ఇవేంటంటే are colorless. Colorless అంటే white గా ఉంటాయి అన్నమాట. Colorless crystalline solids ఇవి. Crystalline solids. And these are very good fluorinating agents. Fluorinating agents అన్నమాట ఇవి. ఓకేనా? సో కలర్లెస్ క్రిస్టలిన్ సాలిడ్స్. మనము ల్యాబొరేటరీలో చాలా సాల్ట్స్ చూసాం. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఉంటుంది, అలాగే జింక్ సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్, అల్యూమినియం సల్ఫేట్, అమోనియం క్లోరైడ్, ఇవన్నీ. సో ఇవి క్రిస్టలిన్ అంటాం. క్రిస్టలిన్ అంటే ఒక సాల్ట్ మనకు కొద్దిగా రఫ్గా అనిపిస్తాయి, నువ్వు టచ్ చేసినప్పుడు రఫ్గా ఉంటే దాన్ని క్రిస్టలిన్ అనేసి అంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పౌడర్ ఉంటుంది, మనం ఫేస్కు యూస్ చేసేటువంటి పౌడర్ చాలా మెత్తగా ఉంటుంది. సో అలాంటివి కానీ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇవన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి. అలాంటి వాటిని అమార్ఫస్ అనేసి అంటాము. ఓకే, దిస్ వన్. సో క్రిస్టలిన్ సాలిడ్స్ అవి. దీస్ ఆర్ వెరీ గుడ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్. ఫ్లోరిన్ అనే గ్యాస్ చాలా రియాక్టివ్, చాలా పాయిజనస్ కూడా అన్నమాట. దాన్ని సపరేట్గా మనం స్టోర్ చేయడం కష్టం. దేంట్లో స్టోర్ చేసినా కూడా ఆ యొక్క మెటీరియల్తో అది రియాక్ట్ అయిపోతుంది. సో అందువల్ల ఏం చేస్తారంటే ఫ్లోరిన్ను కాంపౌండ్స్ రూపంలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈజ్ XeF2, XeF4, XeF6గా స్టోర్ చేస్తారు. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఈ యొక్క ఫ్లోరిన్ను దీంతో నుండి తీసుకుంటారనమాట. కాబట్టి దీన్ని ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్, ద సబ్స్టెన్సెస్ విచ్ సప్లై ఫ్లోరిన్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్ అని అంటాం అనమాట. ఫ్లోరినేటింగ్ ఏజెంట్స్. ఓకే, నౌ ఇన్ ద ప్రిపరేషన్. సో these substances are prepared by the direct reaction of Xe and F2. Xenon is a gas, fluorine also gas. So both are reacted directly to form XeF2, XeF4 and XeF6. So these reactions are like this. Xe plus F2 gives rise to XeF2, xenon difluoride. Xe plus F2 gives rise to XeF4, xenon tetrafluoride, and Xe plus F2 gives rise to xenon hexafluoride. Xenon hexafluoride. So that is
ఫస్ట్ రియాక్షన్ లో ఇవి కాదు ఇంపార్టెంట్, దీంట్లో కండిషన్స్ వస్తాయి అన్నమాట. ఫర్ దిస్ కండిషన్స్ ఆర్ 573 kelvins and 1 bar. Here 873 Kelvin and 7 bar. This is 573 Kelvin, 60 to 70 bar. 60 to 70 bar. Pressure ఇంత ఉండాలి, టెంపరేచర్ ఇది pressure value, temperature. And also the ratio is also very important. It is in excess. So XCF2 ప్రిపేర్ చేసేటప్పుడు XC అనేది ఎక్సెస్ గా ఉండాలి. అలాగే ఇది 1:5 రేషియో, 1:5 రేషియోలో ఉండాలి. ఇది జెనాన్ 1 లీటర్ ఉండి ఫ్లోరిన్ అనేది 5 లీటర్స్ అనమాట. ఆ రేషియోలో ఉంటేనే మనకి XCF4 ఫామ్ అవుతుంది. అందులోనూ కండిషన్స్ ఇలా ఉండాలి. ఎంత 873 kelvins of temperature, this is kelvins of temperature and 7 bars of pressure must be. So for this 1:20 రేషియో అనమాట, 1:20. సో ఫ్లోరిన్ ఎక్సెస్ గా ఉండాలి, ఫ్లోరిన్ చాలా ఎక్కువగా ఉండాలి. జెనాన్ తక్కువగా ఉన్నప్పుడు మనకు XCF6 అనే సబ్స్టెన్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ XCF2, XCF4 అండ్ XCF6. ఓకే, దిస్ వన్ చూడండి. ఈ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ రేషియోస్. ఫస్ట్ రియాక్షన్ లో దిస్ ఈస్ ప్రెసెంట్, జెనాన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎక్సెస్. ఇన్ లాస్ట్ రియాక్షన్ దట్ ఈస్ F2 is present in excess. 20 రేషియో, ఇది 1 లీటర్ ఉంటే ఇది 20 లీటర్స్ ఉండాలి, ఇది 1 లీటర్ ఉంటే ఇది 5 లీటర్స్ ఉండాలి. అదనమాట మీనింగ్. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ XCF6 ను ప్రిపేర్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఆ మెథడ్ ఏమంటే, సో ఈ రియాక్షన్ కింద రాసుకోవచ్చు. ఇది XCF6 రియాక్షన్ కింద ఎలా అంటే, అది XCF6 may also be prepared by the reaction of XCF4 with O2F2, okay na? So XCF4 plus O2F2 reaction chala easy రాయడం. ఓకేనా? XCF6 plus O2 అనమాట. చూడండి, ఈ ఫ్లోరిన్ వచ్చి దీనికి జాయిన్ అవుతుంది. సో XCF6, you will get XCF6 and oxygen is liberated. So in this method also XCF6 is prepared. Okay, this one. Next, reactions of these substances with water. Reactions of XCF2, XCF4 and XCF6 with water, H2O. దీన్ని హైడ్రాలసిస్ అనేసి అంటాం. హైడ్రాలసిస్. ఓకే, హైడ్రాలసిస్ ఆఫ్ XCF2, XCF4 అండ్ XCF6 విత్ వాటర్, ఇలా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ XCF2 plus water, H2O, gives rise to that one. Then XCF4 plus water, H2O, gives rise to, let us see the products. And XCF6 plus H2O gives rise to. Okay, so ఇలా అన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రోడక్ట్స్ ఏముంటాయో చూద్దాం. ఓకే, వెన్ దిస్ ఈస్ సబ్జెక్టెడ్ టు హైడ్రాలసిస్, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, టు రిమూవ్ 2 ఫ్లోరిన్ ఆటమ్స్, 2 ఫ్లోరిన్ ఆటమ్స్ రిమూవ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 1 ఆక్సిజన్. 2 ఫ్లోరిన్లను దీంట్లో నుండి రిమూవ్ చేయాలంటే 1 ఆక్సిజన్ సరిపోతుంది. అంటే ఏం దీని మీనింగ్ చెప్పండి? ఈ ఫ్లోరిన్ హైడ్రోజన్ 2 కలిసి HF, హైడ్రోజన్ ఫ్లోరైడ్ ను ఫామ్ చేస్తాయి. ప్లస్ ఈ దట్ ఈస్ XC అండ్ O, XCO అనమాట, XCO. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ కాంపౌండ్ బట్ highly unstable. It is dissociated into Xc plus O2 అనమాట, dissociated into Xc plus O2. ఓకే, దిస్ వన్. సో ఏం గుర్తుపెట్టుకోవాలి? To remove 2 fluorines, 1 oxygen is enough. So this hydrogen is reacted with fluorine to form HF, and this oxygen xenon form XCO. So xenon అనేది ఆక్సిజన్ తో కూడా కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. xenon ఆక్సిజన్ తో ఈ సబ్స్టెన్సెస్ ను ఫామ్ చేస్తుంది. XCO, XCO2, XCO3 అండ్ XCO4. సో వీటిలో ఆక్సిడేషన్ నంబర్ +2, ఆక్సిడేషన్ నంబర్ +4, ఆక్సిడేషన్ నంబర్ +6 అండ్ ఆక్సిడేషన్ నంబర్ దట్ ఈస్ వాట్ +8 అన్నమాట. ఇది
సో ఆక్సిజన్ జెనాన్తో రియాక్ట్ అయినప్పుడు పై బాండ్ ఫామ్ చేస్తుంది. పై బాండ్ అనమాట. ఆక్సిజన్ మే ఫామ్ పై బాండ్. సో పై బాండ్స్ను ఫామ్ చేయాలంటే ఆటమ్స్ యొక్క సైజు చాలా తక్కువగా ఉండాలి. ఆటమ్స్ యొక్క సైజ్ చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ జెనాన్ +2+4 స్టేట్లో ఉండేటప్పుడు జెనాన్ ఆటమ్ చాలా పెద్దదిగా ఉంటుంది, దాని సైజ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ తర్వాత ఈ దీంట్లో ఉండే ఆక్సిజన్ వాటితో పై బాండ్స్ను ఫామ్ చేయలేవు. కాబట్టి ఇవి హైలీ అన్స్టేబుల్. దిస్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎగ్జిస్టెడ్, అండ్ దిస్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఎగ్జిస్టెడ్. ఎందుకు ఎగ్జిస్ట్ కాదంటే ఈ జెనాన్ 3 పై బాండ్స్ను ఫామ్ చేస్తుంది, కానీ 4th పై బాండ్ ఫామ్ చేయదు. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ వచ్చేసాను, DXY, DYZ, DZX. ఈ 3 ఆర్బిటాల్స్ మాత్రమే పై బాండ్స్ను ఫామ్ చేస్తాయి. DX2Y2 అనేది పై బాండ్ ఫామ్ చేయదు. కాబట్టి ఇది కూడా చాలా అన్స్టేబుల్. సో దానికి రీజన్స్ చాలా డెప్త్లో ఉన్నాయి. సో ఫామ్ అయ్యేది మనకు XeO3. ఓకేనా. సో జెనాన్ ఆక్సైడ్స్లో XeO, XeO2, XeO4 అన్నీ కూడా హైలీ అన్స్టేబుల్. సో XeO3 స్ట్రాంగ్ అలాగే ఉంటుంది. XeO4 ఏమవుతుందంటే XeO3 + Oగా విడిపోతుంది. XeO2 ఏమవుతుందంటే Xe + O2గా విడిపోతుంది. XeO కూడా Xe + ½ విడిపోతుంది. XeO మాత్రము ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్. సో ఇంత మాత్రం గుర్తుపెట్టుకుంటే మనం వీటిలో ఈజీగా ఇవి రాయొచ్చు అనమాట. ఓకేనా, దిస్ వన్. సో అందుకే ఇక్కడ ఏమైంది, XeO ఫామ్ అయిన తర్వాత కూడా అది Xe + O2గా విడిపోయింది. అవునా, దిస్ వన్. నౌ కమింగ్ టు దిస్ వన్. సో దీంట్లో ఏమంటే ఈ XeO3 ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఇది ప్లస్ HF. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3 ఆక్సిజన్స్ రాసామనుకోండి. 3 2 6, 6 + 6 ఫ్లోరిన్స్ ఉన్నాయన్నమాట. సో 6HF. దిస్ ఈస్ ద హైడ్రాలసిస్ ఆఫ్ ఫ్లోరిన్. బట్ పార్షియల్ హైడ్రాలసిస్ వస్తుంది. పార్షియల్ హైడ్రాలసిస్ అన్నమాట. సో పార్షియల్ హైడ్రాలసిస్ అంటే ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ చేస్తాను ఇక్కడ దీనికి. సో ఒక ఫ్లోరిన్ ను రిమూవ్ చేయడానికి ఒక ఆక్సిజన్ సరిపోతుంది. కాబట్టి -2HF. దెన్ XeOF4 వస్తుంది. ఒక ఆక్సిజన్ యాడ్ చేశాను, 2 ఫ్లోరిన్ రిమూవ్ చేశాను. సో XeOF4 అనమాట. అగైన్ యాడ్ 1 వాటర్ H2O. సో -HF. ఓకేనా. ఇంకొక ఆక్సిజన్ యాడ్ చేయండి, ఫ్లోరిన్ 2 రిమూవ్ చేయాలి. ఓకేనా. అండ్ ఫైనలీ ఇట్ గివ్స్ రైజ్ టు +H2O -2HF. సో XeO3. సో ఇది స్టేజ్ బై స్టేజ్ జరిగితే ఏం చేశాను, నేను 2 ఫ్లోరిన్లను రిమూవ్ చేసి ఒక ఆక్సిజన్ యాడ్ చేశాను. ఆ 2 ఫ్లోరిన్లు ఈ 2 హైడ్రోజన్లతో కలిసి 2HF. సో 2HF, హియర్ ఆల్సో 2HF, 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 టోటల్గా 6HF ఇవి. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏమొచ్చింది మనకు, XeO3 వచ్చింది అనమాట. సో ఇది కూడా ఎగ్జిస్టెడ్. XeOF4 ఈజ్ ఎగ్జిస్టెడ్ అండ్ XeO2F2 ఈజ్ ఆల్సో ఎగ్జిస్టెడ్. ఇవి కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట ఇవి. ఓకేనా. ఇప్పుడు దీనికి వద్దాం. సో దీంట్లో ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ HF. హైడ్రోజన్ ఉంది, ఫ్లోరిన్ ఉంది. ఆ 2 రియాక్ట్ అయ్యి HFను ఫామ్ చేసేస్తాయి. అన్నిట్లోనూ కామన్ అది మూడిట్లో. ప్లస్ ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఏం చెప్పాయంటే +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండే సబ్స్టెన్స్ 2 మోల్స్ ఉంది. +6 +8 ఆక్సిడేషన్ నంబర్లో ఉండే సబ్స్టెన్స్ 1 మోల్ ఉంది అని ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ చెప్పడం జరిగింది. ఏం చెప్పాను నేను, +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండే, ఇప్పుడు సపోజ్ దీనికి వద్దాం, రియాక్షన్ చూడు. ఫ్లోరిన్ హైడ్రోజన్ 2 సరిపోయినాయి. ఇంకేం మిగిలినాయి, ఆక్సిజన్ తర్వాత జెనాన్. సో ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఏం చెప్పాయంటే మనం ఎక్స్పెరిమెంట్ బట్టి రాసుకోవాలి, అంతేగాని దీంట్లో కూడా XeO రాసేసి అదే సబ్స్టెన్స్ వస్తుందని రాయకూడదు అనమాట. సో ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ ఏమొచ్చాయంటే +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండే ఒక ఆక్సైడ్ 2 మోల్స్ ఫామ్ అయినట్టు, +8 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండే ఒక ఆక్సైడ్ 1 మోల్లో ఉన్నట్టు. అంటే ఏం దీని మీనింగ్, XeO కదా, అలాగే XeO8 కదా, XeO4 అనమాట. ఇది 2 మోల్స్ ఉందంట, ఇది వచ్చేసి 1 మోల్. ఓకేనా, దిస్ వన్. సో దిస్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. ఇందాక ఎక్కడ రాశాను, అవునా. ఇది కూడా అన్స్టేబుల్. ఇది దేన్ని ఫామ్ చేస్తుంది, Xe + O2ను.
1/2O2 అని రాశాను కదా, కావాల్సి ఉంటే ఇంతకుముందు చూసుకోండి. అలాగే XeO4 అనేది XeO3 ప్లస్ 1/2O2 ఈ రెండు. ఇక్కడ 2 మోల్స్ ఉంది కాబట్టి ఇక్కడ 2 రాశాను, ఇది O2 అలాగే వస్తుంది. ఓకేనా? సో ఇవి ప్రోడక్ట్స్ రాసుకోవాలి. ఎంత? 2Xe ప్లస్ O2, ఇక్కడ O2 ఉంది, ఇక్కడ 1/2O2 ఉంది, ఇదేమవుతుంది 3/2O2 ప్లస్ ఇంకేం మిగిలింది XeO3 ఇదన్నమాట. ఓకేనా? సో ఈ హైడ్రాలసిస్ లో ఇవన్నీ ఇంకా ఆక్సిజన్ చూసుకోండి ఎన్ని ఉన్నాయి. సో 3 + 3 6 అనమాట, ఇక్కడ 6 రాశాను. ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 2 + 1 3, సో ఇక్కడ 3. ఇప్పుడు 3 4 12, సో ఇక్కడ 12 రాస్తే సరిపోతుంది. సో ఇలా మనకు ఈ హైడ్రాలసిస్ అనేది వస్తుంది. ఇదంతా కూడా రఫ్ వర్క్ నేను చెప్పింది, మీరు ఇవి రాస్తే చాలు. ఇవి ఎలా వచ్చాయో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతవరకు, అవునా? ఏమి దీంట్లో XeO ఫామ్ అయింది, అన్స్టేబుల్ కాబట్టి Xe+O2గా విడిపోయింది. సో దీంట్లో డైరెక్ట్గా XeO3 ఫైనల్ సబ్స్టెన్స్ ఫామ్ అయిపోయింది, ప్లస్ HF ఈజీగా రాసేస్తాం ఈ రియాక్షన్ కూడా. సో ఇక్కడే మనకు కొద్దిగా నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ నేర్చుకోవడం కూడా ఏంటంటే 2 సబ్స్టెన్సెస్ XeO4 అనమాట. XeO4 వచ్చి XeO3 ప్లస్ 1/2O2గా విడిపోతుంది. ఇది Xe ప్లస్ O2, ఇది 2 మోల్స్ అని ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ చెప్పాయి. సో 2Xe ఇది O2 అనమాట. దీంట్లో బోత్. సో O2 ప్లస్ 1/2O2 3/2O2నే కదా. 1 ప్లస్ 1/2 ఎంత? దట్ ఈస్ ఈక్వల్ 3/2 కదా. సో ఆ 3/2నే ఇక్కడ రాశాను, అవునా? సో ఇప్పుడు అన్ని మనకి ఈక్వల్గా బ్యాలెన్స్ అయింది. సో ఇవి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? దిస్ వన్. నెక్స్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ XeF2. Structure of XeF2. First, xenon, atomic number 54, ground state, outermost, electronic configuration, ఏమది 5s2, 5p6 అండ్ 5d0. దీన్ని బాక్స్ మెథడ్లో ఇలా రాస్తాం, అవునా? d ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. సో దిస్ ఈస్ ఇట్ ఈస్ ప్రజెంట్ లైక్ దిస్. ఆల్ 5 d ఆర్బిటాల్స్ ఆర్ ఎంప్టీ. సో 1 2 3 4 5, సో 0. దెన్ ఫస్ట్ excited state, electronic configuration, is 5s2, 5p5 and 5d1. so this is then 3 కదా, 1 2. సో దీంట్లో ఉండే 2 electrons అలాగే ఉంటాయి. 1 electron is jumped into one of the d orbitals. 1 2 3 4. so this one, this is called as first excitation state, అవునా? ఒక ఎలక్ట్రాన్ దీంట్లో నుండి ఒక ఎలక్ట్రాన్ జంప్ అయితే వీటిలోకి ఫస్ట్ ఎగ్జైటేషన్ స్టేట్ అంటాం. 2 electrons జంప్ అయితే సెకండ్ ఎగ్జైటేషన్ స్టేట్, 3 electrons జంప్ అయితే థర్డ్ ఎగ్జైటేషన్ స్టేట్ అనమాట. అలా నా దీస్ ఆర్బిటాల్స్. సో మీరు కూడా ఇట్లా డాటెడ్ లైన్స్లో ఇట్లా రాయొచ్చు. ఓకే, దిస్ వన్. ఇవి sp3d హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అన్నమాట. సో ఈ ఐటమ్ sp3d హైబ్రిడైజేషన్లోకి వెళ్తుంది. ఓకేనా? sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 5, టోటల్గా 5 అనమాట. ఈ 5 ఆర్బిటాల్స్లో 1 2 3 ఆర్బిటాల్స్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. 3 sp3d హైబ్రిడ్
orbitals have lone pairs. This one. And 2 sp3d hybrid orbitals with 1 electron form 2 XEF bonds with fluorine. ఇంతే మ్యాటర్, ఇంకేం రాయాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో రాసాం, ఫస్ట్ ఎగ్జైటేషన్ స్టేట్లో రాసాం, దెన్ హైబ్రిడైజేషన్ sp3d ఒక s 3p and 1d ఇవి హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ కావు. దే రిమైన్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ participating in hybridization in case of XEF2. Okay na? So 5 out of 5 3 sp3d hybrid orbitals have 1 lone pairs and 2 sp3d have 1 electron each. దేంట్లోనైతే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటాయో ఆ ఆర్బిటాల్స్ మాత్రమే బాండ్స్ ను ఫామ్ చేస్తాయి. ఫ్లోరిన్ సింగిల్ బాండ్ ను మాత్రమే ఫామ్ చేస్తుంది. కాబట్టి 2 XEF బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పుడు స్ట్రక్చర్ పోతాం. సో జనరల్ గా sp3d హైబ్రిడైజేషన్ అయితే ఏం స్ట్రక్చర్ చెప్పండి? TBP, ట్రైగోనల్ బైపిరమిడల్. And this is one fluorine, it is one fluorine. So at the center Xe is present. దీంట్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, దీంట్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, దీంట్లో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇవన్నీ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. This is one lone pair of electron and this is one lone pair of electron. These unpaired electrons form bonds with the fluorine. Okay na? So this is the structure. It has linear shape. Linear shape ఉంటుంది and bond angle రాయకపోయినా పర్లేదు, linear అంటే 180 degrees లో ఉంటుంది అన్నమాట. So briefly this is the structure. Okay, this one. Next I am coming to XEF4. Again structure of XEF4, XEF2 కైపు slight differences అన్నమాట. అదేదో చూసుకున్నాం. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ హియర్. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏమి? ఈ పెయిర్ లో ఉండే ఒక ఎలక్ట్రాన్ కూడా జంప్ ఇక్కడికి వచ్చేస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ ఎగ్జైటేషన్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? నౌ దీస్ ఆర్బిటాల్స్ అండర్గో హైబ్రిడైజేషన్. ఇంతవరకు అనమాట, చూడండి ఇంతవరకు. ఓకే, ఏం హైబ్రిడైజేషన్ అది? sp3d2, 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్ అండ్ 1d ఆర్బిటాల్. సో హియర్ 5p5 కాదు, ఇది 5p4 అయిపోతుంది. వై? బికాస్ 2 ఎలక్ట్రాన్స్, 3 4, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, 5d 2 అనమాట. ఇవి చేంజెస్. sp3d2 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అనమాట. ఓకేనా? నౌ 3 కాదు ఇందులో, చూడండి 1 2 దీంట్లోనే పేర్స్ ఉన్నాయి. 2 sp3d2 hybrid orbitals have lone pairs. ఇవి అవునా? హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ జనరేట్ అవుతాయంటే ఎన్ని ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతాయి. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ హైబ్రిడైజేషన్ మస్ట్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రొడ్యూసింగ్. ఓకేనా? సో 5 1 2 3 4 5 6 అనమాట. 6 పార్టిసిపేట్ చేస్తాయి. 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అందులో 2 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రిమైనింగ్ 1 2 3 4 అనమాట. ఇక్కడ 4 sp3d2 hybrid orbitals with 1 electron each, form how many bonds? 4 అనమాట. ఇక్కడ 4 XEF bonds with fluorine. ఇప్పుడు స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ ఓకే. సో స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరల్ గా sp3d2 అయితే ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్. బట్ ఇక్కడ మనకు లోన్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోన్ పేర్స్ వల్ల స్ట్రక్చర్ అనేది స్క్వేర్ ప్లేనార్ కు మారిపోతుంది. ఫ్లోరిన్
హియర్ ఆల్సో ఫ్లోరిన్ ఫ్లోరిన్. ఈ ఫ్లోరిన్ చాలా మంది మీరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎఫ్ ఇట్ రాస్తారు ఇట్లా, లేకపోతే ఇట్లా కూడా రాసేస్తారు. కరెక్ట్గా క్యాపిటల్ లెటర్ రాయాలి. ఓకేనా, దిస్ వన్. సో ఇది స్క్వేర్ ప్లేనార్ షేప్, దీన్ని డాట్స్ ద్వారా రాయండి, ఇలా ఇండికేట్ చేయండి. అదర్వైజ్ మీరు ఇట్లా లైన్స్ ద్వారా కూడా చెప్పొచ్చు అనమాట. ఇవి బాండ్స్ని, థిక్ లైన్స్ అని బాండ్స్ అనమాట, ఈ షేప్ను ఇండికేట్ చేయడానికి. సో అట్ ద బాటమ్ కాదు, ఇది మామూలుగా పిరమిడల్ షేప్లోకి రావాలి, దిస్ వన్. ఓకే, ఇక్కడ ఒక పెయిర్ ఉంటుంది అనమాట. సో ఈ పెయిర్ రెండు ఇక్కడ ఉంటాయి, అవునా. నెక్స్ట్ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4 బాండ్స్ ఫార్మ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ XeF2 స్ట్రక్చర్ అయిపోయింది. నెక్స్ట్ XeF6లోకి వద్దాం. XeF6, ఓకే, దిస్ వన్. దీనికి కూడా సేమ్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ సేమ్. అండ్ థర్డ్ ఎగ్జైటేషన్ స్టేట్ అనమాట, ఇక్కడ మూడవది థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎగ్జైటేషన్ రాయొచ్చు, ఎగ్జైటెడ్ స్టేట్ అని కూడా రాసుకోవచ్చు. సో ఏమవుతుంది, దీంట్లో ఉండే ఒక పెయిర్ విడిపోయి ఇక్కడికి వెళ్ళిపోతుంది. దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5p3 and 5d3. సో దిస్ లైన్ ఆల్సో చేంజెస్ అండ్ ఇట్ గోస్ టు దిస్ ఈజ్, ఓకే, ఇలా వస్తుంది అనమాట 5d3. నౌ హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d3. sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనమాట. సో sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి? 7. 1 + 3 + 3 7 అనమాట. ఆ 7లో 1 sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్ హ్యావ్ లోన్ పెయిర్, ఒక పేరు మాత్రమే. ఏది? ఇది అనా, ఒక పేరు. రిమైనింగ్ 1 2 3 4 5 6, ఈ 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 6 ఫ్లోరిన్ ఆటమ్స్ తో 6 బాండ్ ను ఫామ్ చేస్తాయి అనమాట. ఏమి ఇక్కడ 6 రాస్తున్నా, హియర్ ఇట్ ఈస్ 6 sp3d3 hybrid orbitals with 1 electron form 6 XeF bonds with fluorine. ఓకేనా, ఇదన్నమాట. సో ఇప్పుడు స్ట్రక్చర్ వెళ్దాం. స్ట్రక్చర్ జనరల్గా sp3d3 అంటే పెంటాగోనల్ బైపిరమిడల్ ఉండాలి, కానీ ఇక్కడ డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. xenon is present in the center. There is a lone pair of electron like this, 1 2 3 4 5 and 6. Okay, to have a structure, so it will be like this one here, fluorine 1 2 3 4 5 6. So shape entante ikkada, this is shape is nothing but what? Shape is distorted octahedral shape, distorted octahedral shape అన్నమాట. సో ఇవి ఇలా ఉంటాయి. ఓకేనా, చాలా ఈజీ స్ట్రక్చర్స్. ఒకటి గుర్తుపెట్టుకుంటే XeF2 నుండి XeF2 అయితే ఫస్ట్ ఎగ్జైటేషన్ స్టేట్, XeF4 సెకండ్ ఎగ్జైటేషన్ స్టేట్, XeF6 థర్డ్ ఎగ్జైటేషన్ స్టేట్. సో sp3d, sp3d2 అండ్ sp3d3 స్ట్రక్చర్స్ కూడా చేంజ్ అవుతాయి. లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బాండ్ పేర్స్ ఆఫ్, సపోజ్ దీంట్లో తీసుకుంటే లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1. బాండ్ పేర్స్ ఎన్ని అంటే 6. ఈచ్ బాండ్, ఒక బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే ఒక పేరు ఉంటుంది. సో బాండ్ పేర్స్ 6, లోన్ పేర్స్ 1. XeF4లో తీసుకుంటే బాండ్ పేర్స్ 2, బాండ్ పేర్స్ 4 అండ్ లోన్ పేర్స్ 2. అదే XeF2లో తీసుకుంటే 3 లోన్ పేర్స్. చూసుకోండి, ఇట్లా ఆర్బిటాల్స్లో ఉండేటివి లోన్ పేర్స్ అనమాట. ఓకేనా, సో ఇవి ఇంత మాత్రం మీరు మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి బాగా నేర్చుకొని బాగా రాసేదాన్ని ప్రయత్నించండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ all the very best for your examinations. Always I seek your progress in your education. Okay, thank you very much. Thank you.